1200 వడ్డీ వేసాం. డాక్యుమెంట్ లేకపోతే వేసాము. డాక్యుమెంట్ లేకపోతే వేసా. డాక్యుమెంట్ లేకపోతే నువ్వు వేసా దాని మీద వేస్తా. అదే లీగల్ ఉంది. లా ఏముందో అదే వేసాను. లా ఏముందో అదే వేసా అంటున్నా. నీతో వాదించాను. నా మీద కోర్టు మీద కేసు నువ్వు చెప్పు. లీగల్ గా నేను ఏముందో చేస్తా. లీగల్ గా ఏముందో నా బిడ్డ నేనేం చేయాలి? లీగల్ గా ఏముందో చెప్తా అంటున్నా. ఎక్కడ డాక్యుమెంట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి. డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి. నాకు న్యాయం ఉంటుంది. నీకు కాదు. మీకు న్యాయం అవుతుందా? మీకు న్యాయం అవుతుందా? ఒక క్యాబ్ డ్రైవర్ కానీ మీద ఒక 1200 రూపాయలు వేసుడు మీకు న్యాయం అవుతుందా? మీకు న్యాయం అవుతుందా? చెప్పండి మీరు. మీకు న్యాయం అవుతుందా? మీకు న్యాయం అవుతుందా? నాకు న్యాయంతో సంబంధం. డాక్యుమెంట్ ఏం లేదు అది వేస్తాం. డాక్యుమెంట్ ఏం లేదు అది వేస్తాం. అది ఖచ్చితంగా వేస్తాం. అవును వేస్తాం ఖచ్చితంగా. 10 కాదు. ఇప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఇంకో 500 కూడా వేస్తా. ప్లీజ్ సార్ టాక్సీ ప్లేట్ సార్. టాక్సీ ప్లేట్ సార్. టాక్సీ ప్లేట్ సార్ ఇది. టాక్సీ ప్లేట్ సార్ ఇది. సార్ నన్ను అర్థం చేసుకుంటాను. ముగ్గురు నేను వేసిన నాకేం అవసరం సార్? నాకు వేసి పెట్టుకుంటే నాకు ఇంత పెట్రోల్ ఎక్కువ వస్తుంది. నాకు ఒక్క వెహికల్ కూడా లేదు సార్. ఇక్కడ ఒక్క వెహికల్ కూడా లేదు సార్. ఒక్క వెహికల్ కూడా లేదు సార్. ఇక్కడ ఒక్క సెకండ్స్ ఆపలేదు సార్. బండి ఒక్క సెకండ్స్ ఆపలే. కాదు సార్. ఇప్పుడు ఆపి కొట్టింది సార్. ముచ్చట పెట్టుకుంటూ కొట్టింది సార్. నీ లైసెన్స్ ఇది, నీ బండి కాయలు అనుకుంటే అన్ని కొట్టింది సార్. ఇక్కడ చెప్తాము. అదే క్యాబ్ బండితో మీకైతే ట్రాఫిక్ జామ్ కాలే కదా సార్. కస్టమర్ దిగి ఎక్కించుకో. కస్టమర్ దిగుడు ఆలస్యంలో ఫైన్ కొడతారా సార్? అట్లా కొడతారా సార్ ఫైన్? అట్లా కొడతారా సార్? కస్టమర్ ఫోన్ పే చేసే అంతా ఫైన్ కొడతారా సార్? అయితే ఫోన్ పే అనేది ఆ టైం అంటే బిఫోర్ చేసుకోవాలి. బిఫోర్ ఎట్లా చేస్తారు సార్? బిఫోర్ ఎట్లా కొడతారు? ఇక్కడ ఆపినందుకు వినండి. ఇక్కడ ఆపినందుకు కొట్టలేము. డాక్యుమెంట్ లేనందుకు కొట్టాము. ఇది క్లారిటీ చేసుకో. ఫస్ట్ నువ్వు వర్రకు క్లారిటీ చేసుకో. ఇక్కడ ఆపినందుకు నేను కొట్ల కేసు. నీకు పొల్యూషన్ లేదు, యూనిఫామ్ వేసుకోలేవు. అది నేను కొట్టా. అది 1100 నువ్వు కోర్టు పోయి కట్ట వేసుకో. నేను చేసుకుంటాను. ఒకవేళ బండి అవసరం బండి కూడా సీజ్ చేస్తా. బ్రదర్ ఇక్కడ చూడు. డాక్యుమెంట్ ఉంటే నువ్వు రిపోర్ట్స్ పెట్టుకోవచ్చు. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ పడతా ఉంటాయి. మీకు ఇప్పుడేం క్యాష్ తీసుకోలే కదా. గూగుల్ ఇచ్చారన్నా అదే మా ఇచ్చారన్నా ఏం మాట్లాడినా న్యాయం ఉంటే సంబంధం లేదా? మళ్ళీ న్యాయం అయితే నాకు న్యాయం అవుతుందా? కోర్టులు పడతాయి. మీరు చేస్తారు సార్. నా డ్యూటీ నేను చేసుకుంటాను సార్. నాకు వచ్చింది 150 రూపాయలు సార్. 1200 లెక్క తీసుకొచ్చిన చలాన్ తప్పు అనుకుంటే గూగుల్ ఇచ్చారన్నా రిపోర్ట్స్ ఉంటుంది. రిపోర్ట్స్ నువ్వు కంప్లైంట్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ అయితే నీ చలాన్ క్యాన్సిల్ అయిపోతుంది. అది సమ్ టైమ్స్ అన్నెసరీగా సిస్టమ్ వైలేషన్స్ కానీ కెమెరా వైలేషన్స్ కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వెహికల్ చెకింగ్ లో బండి ఆటో కూడా చెక్ చేస్తాం. వెహికల్ చెకింగ్ లో బండి చెక్ చేస్తాం.